యోగిని ఏకాదశి 2025 జూన్ 21 ఈరోజే యోగిని ఏకాదశి. ఈరోజు ఈ 5 వస్తువులను దానం చేయండి. సంపద మీ ఇంటికి వస్తుంది. యోగిని ఏకాదశి నాడు మహావిష్ణువుని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ రోజున ఉపవాసం ఉంటే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. పద్మ పురాణం ప్రకారం ఈరోజు ఎవరైతే భక్తిశ్రద్ధలతో ఉపవాసం చేసి మహావిష్ణువుని ప్రార్థిస్తారో వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ఈ 5 వస్తువులను దానం చేస్తే మంచిది. ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి తిథి చాలా ప్రత్యేకమైనది. ఏకాదశి నాడు చాలామంది విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. అలాగే ఏకాదశి నాడు ఉపవాసం కూడా చేస్తారు. ఈసారి యోగిని ఏకాదశి ఎప్పుడు వచ్చింది? యోగిని ఏకాదశి నాడు ఏం చేస్తే మంచిది అనే విషయాలను తెలుసుకుందాం. యోగిని ఏకాదశి తేదీ, సమయం జూన్ 21, శనివారం నాడు యోగిని ఏకాదశి వచ్చింది. జ్యేష్ఠ మాసం కృష్ణపక్ష ఏకాదశి జూన్ 21 ఉదయం 7:18 మొదలై జూన్ 22 ఉదయం 4:27 వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం చూసుకోవాలి కనుక యోగిని ఏకాదశి జూన్ 21న జరుపుకోవాలి. యోగిని ఏకాదశి నాడు మహావిష్ణువుని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ రోజున ఉపవాసం ఉంటే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. పద్మ పురాణం ప్రకారం ఈరోజు ఎవరైతే భక్తిశ్రద్ధలతో ఉపవాసం చేసి మహావిష్ణువుని ప్రార్థిస్తారో వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సంపద పెరుగుతుంది. యోగిని ఏకాదశి నాడు ఉపవాసం, పూజతో పాటుగా ఈ 5ంటిని దానం చేయడం మంచిది. ఈ సమయంలో ఎండలు ఇంకా తగ్గవు కనుక మంచినీటిని పంపిణీ చేయడం మంచిది. సమీప ఆలయాల్లో అందరికీ మంచి నీటిని ఇవ్వచ్చు. ఇలా చేయడం వలన విష్ణుమూర్తి, లక్ష్మీదేవి సంతోషించి వారిపై సంపదను కురిపిస్తారు. యోగిని ఏకాదశి నాడు దుస్తులను దానం చేయడం కూడా మంచిది. మహావిష్ణువుకి పసుపు రంగు అంటే ఎంతో ఇష్టం. పసుపు రంగు దుస్తులను దానం చేయడం వలన సంతోషం, సంపద కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మహావిష్ణువుని ప్రత్యేకించి ఆరాధించే ఈ పవిత్ర దినాన ధాన్యాలు కూడా దానం చేయవచ్చు. పేదవారికి ఈ రోజున ధాన్యాలను ఇవ్వడం వలన విష్ణుమూర్తి ప్రత్యేక ఆశీస్సులు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. తిండికి లోటు ఉండదు. యోగిని ఏకాదశి నాడు అరటి పండ్లను దానం చేస్తే కూడా మంచిది. మహావిష్ణువుకి అరటి పండ్లు చాలా ఇష్టం. వీటిని ఇవ్వడం వలన మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. డబ్బుకి లోటు ఉండదు. ఈరోజు ఇంట్లో పూజ మందిరంలో నూనె లేదా నెయ్యితో దీపారాధన చేస్తే మంచిది. దీపదానం చేస్తే కూడా సకల సంతోషాలు కలుగుతాయి. దేనికి లోటు ఉండదు. ఏ ఇబ్బందులు రావు. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.